ఏ స్టేషన్లో అయితే నేను అనేక మందికి బేడీలేసి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళాను, అదే స్టేషన్లో నాకు బేడీలేసి మరి తీసుకెళ్తామన్నారు. వెళ్ళినప్పుడు తీసుకొని చనిపోదాం చూస్తే కరెంటు చూస్తే ఆ కరెంటు లేదు. అప్పుడు కరెంటు పట్టుకొని చనిపోదాం అనుకుంటున్నాను, లేదా ఏదైనా సీసా ఉంటే చెత్తగొట్టుకొని పొడుచుకొని చనిపోదాం అనుకుంటున్నాను. కానీ ఆ చనిపోవడానికి అక్కడ అవకాశాలు ఏమీ లేవు. ఇంకెందుకు చనిపోవాలి? నా భార్య ఏం చేస్తుందంటే, కేసు పోవాలంటే మనం ఆ పని చేయాలంది. ఏంటన్నాను, ఆమె శనివారం తీసుకొని వెళ్ళి గోదావరిలో స్నానం చేయించి శనివారం వెళ్ళి గుడికి తీసుకొని వెళ్ళి పూజలు చేయిస్తా ఉంది కేసు పోవాలని. అలాగనే సోమవారం కూడా గోదావరిలో స్నానం చేయించి ఆ సోమవారం వెళ్ళి గుడికి తీసుకొని వెళ్ళి పూజలు చేయిస్తా. జడ్జిమెంట్ రేపు అనమాట. ఆ జడ్జిమెంట్ రోజునే 4 స్టేషన్ల నుంచి కానిస్టేబుల్స్, క్రైమ్ వాళ్ళు, లాండ్ ఆర్డర్లు, ట్రాఫిక్ అందరూ వచ్చారు. ఏమవుద్ది చూద్దాం సన్యాసరావు కేసు అని. అయితే జడ్జి గారు బయటకు వచ్చి మీకు 5 సంవత్సరాలు శిక్ష వేసానన్నాడు. అనగానే నాకు చాలా మరి భూమి ఆకాశం కూడా మరి బద్దలైపోయినట్టు, నా హృదయం బద్దలైపోయింది. ఈమె ముందుగా మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్త నామములో యేసుక్రీస్తు ప్రభువారికి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రభులోకి నడిపించినటువంటి థామస్ ఆచార్య గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ యూట్యూబ్ ద్వారా అనేక మందికి నా సాక్ష్యాన్ని వినిపింపజేస్తున్నటువంటి రాజుగారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో చేసినటువంటి సజీవ సాక్ష్యం మీకు తెలియజేస్తూ ఉన్నాను. మాది విశాఖపట్నం జిల్లా చోడవరం మాడుగుల ఆ ప్రాంతంలో నేను జన్మించాను. మా నాన్నగారు వారి తల్లిదండ్రికి ఒక్కరే కుమారుడు, చాలా ఆస్తి ఉండేది. ఆయనకు వివాహం అయిన 10 సంవత్సరాలు పిల్లలు లేరు. 10 సంవత్సరాలు పోగానే నేను పుట్టడం జరిగింది. నాన్నగారు నన్ను చాలా అల్లారు ముద్దుగా చూసి నాకు 5 సంవత్సరాల వయసు వచ్చేసరికి బోర్డు స్కూల్లో జాయిన్ చేశారు. నాకు 11 సంవత్సరాలు వచ్చేసరికి 6వ క్లాస్ చదువుతూ ఉన్నాను. 6వ క్లాస్ చదువుతూ మా ఇంటి పక్కనే ఎక్కువ పాకలు ఉంటాయి. మా సైడ్ పొగాకు ఎక్కువ పండిస్తారు. మార్చి ఏప్రిల్లో ఆ పాకలో ఉన్న పొగాకు అంతా ఇప్పేస్తారు. ఖాళీ పాకలు ఉంటాయి. పిల్లలంతా వెళ్ళి అక్కడ చీట్ల పేక ఆడుకుంటారు. అక్కడికి నేను వెళ్ళి వాళ్ళకి స్కోర్ వేయటం, వాళ్ళతో పాటు పేకాట ఆడటం, ఇలాగా నేను పేకాట నేర్చుకోవడం జరిగింది. నా తర్వాత ఒక 5 తమ్ముళ్ళు పుట్టారు. నేను 6వ క్లాసు, 7వ క్లాసు, 8వ క్లాసు, 9వ క్లాసు, 5th ఫారం ఎస్ఎస్ఎల్సీకి వచ్చేసరికి చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం వరకు వెళ్ళి పేకాట ఆడుతూ ఉన్నాను. మా నాన్నగారు ఎమ్మెల్యేలతో, ఎంపీలతో తిరిగేవారు. మా నాన్నగారితో ఎవరో చెప్పారనమాట, మీ అబ్బాయి పేకాట ఆడుతున్నాడని. చెప్పగానే నాన్నగారు ఏం చేశారంటే నన్ను మందలించి ఒక దెబ్బ కొట్టారు. అయితే నేను అలిగి సర్టిఫికెట్లు తీసుకొని, స్కూల్ సర్టిఫికెట్లు తీసుకొని, బీరువాలో కొంత డబ్బు తీసుకొని విశాఖపట్నం వెళ్ళిపోయాను. డబ్బులు అయిపోయినాయి. 4-3 రోజుల్లో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు నేవల్ బిఎస్ దగ్గర మిలిటరీ సెలక్షన్ అవుతూ ఉంది. నా దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళి నేను మిలిటరీ సెలక్షన్లో నేను కూడా ఫాలో అయ్యాను. సెలెక్ట్ అయిపోయాను. బెంగళూరు తీసుకెళ్ళిపోయారు, ఎంఈజీ మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్. అక్కడ ట్రైనింగ్ పూర్తి అయిపోయింది. ట్రైనింగ్ పూర్తి పూనా ట్రాన్స్ఫర్ చేసేటువంటి సమయంలో మా నాన్నమ్మ చనిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది. రాగానే 15 రోజులు సెలవు ఇచ్చారు. ఆ సెలవులో నేను ఇంటికి వచ్చాను. మా అమ్మగారు నన్ను పట్టుకొని ఏడ్చారు. లేక పుట్టినటువంటి కుమారుడు, ఎందుకు నువ్వు ఇలా మిలిటరీకి వెళ్ళవలసిన పని వచ్చిందని చాలా బాధపడి ఏడ్చి, నాన్నగారితో నేను చెప్తాను, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మిలిటరీకి వెళ్లకుండా ఆఫ్ చేస్తానని మా నాన్నగారితో చెప్పినప్పుడు నాన్నగారు ఎమ్మెల్యేని నన్ను తీసుకొని కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్లో డాక్టర్ గారికి చెప్పారనమాట, పెద్ద డాక్టర్ గారికి, ఎలాగైనా మిలిటరీకి వెళ్ళకుండా ఆఫ్ చేయాలంటే మెడికల్ సర్టిఫికేట్ వారు ఇవ్వాలా నాకు నీరసం అని. ఆ డాక్టర్ గారు ఇది హార్ట్ వీక్నెస్, సోల్జర్ ఫర్ అన్ఫిట్ అని ఒక సర్టిఫికేట్ రాసి ఇచ్చారు. అది
మా బటాలియన్కి పంపించడం జరిగింది. వారు వదిలేశారు. వదిలేసిన తర్వాత నేను మిలిటరీ నుంచి వస్తూ ఈ పేకాట, త్రాగుడు కూడా నేర్చుకున్నాను. విపరీతంగా త్రాగుతూ ఉన్నాను. మా నాన్నగారు నేను పెద్దవాడిని అయిపోయాను అంచేత నన్ను మందలించడానికి కొద్దిగా వెనక తగ్గి ఆయన నా గురించి ఆలోచిస్తూ ఉండేవారు. వీడు చెడు వ్యసనాలకు లోనైపోయి ఎలాగ ఈ చెడు వ్యసనాల నుంచి విడిపింపబడతాడని ఆలోచించి మా అమ్మగారు నాన్నగారును నాకు వివాహం చేస్తే ఆమె నన్ను మంచి దారిలో పెడుతుందని ఆలోచించి నాకు వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత కూడా మరి నా భార్య కూడా ఎంతగానో చెప్పేది, ఎందుకు మనకు పేకాట ఎందుకు, త్రాగుడు ఎందుకు, ఇవన్నీ కూడా మానేయండి, మనకున్నది మనకు చాలు కదా అని ఆమెకు 2 ఎకరాల భూమి ఇచ్చారు. మరి కొంత బంగారం పెట్టారు. ఆ బంగారం కూడా నేను పట్టుకుని వెళ్ళి పేకాట ఆడేసేవాడిని. మా అమ్మగారి దగ్గర ఉన్న బంగారమే కాదు, చాలా డబ్బు కూడా పాడు చేసి పేకాట ఆడుతూ ఉన్నాను. అటువంటి సమయంలో రోజు నేను పేపర్ చూడటం అలవాటు. పేపర్ చూశాను, విశాఖపట్నం రిజర్వ్ పోలీస్ సెలక్షన్ అవుతూ ఉందని తెలిసి ఆ సర్టిఫికెట్లు తీసుకొని నాకు ఆ బెంగళూరు నుంచి నాకు రావాల్సిన డబ్బులు సర్టిఫికెట్లు వాళ్ళు పంపించేశారు. ఈ సర్టిఫికెట్లు తీసుకొని విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి రిజర్వ్ పోలీస్కి సెలెక్ట్ అయిపోయాను. విజయనగరం ట్రైనింగ్కి వెళ్ళిపోయాం. ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత విశాఖపట్నం వెంకటేశ్వర మెట్ట మీద క్వార్టర్స్ ఖాళీ లేక అక్కడ నేను ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటా ఉన్నాను. కానీ నా యొక్క అలవాట్లు మారలేదు. ఈమె ఎంత చెప్పినా సరే ఈ త్రాగడం, పేకాట ఆడటం, వచ్చిన డబ్బులు ఇంట్లోకి ఉప్పుతో 9 అన్నీ కూడా వచ్చాయి. కానీ ఈ చెడు అలవాట్లకి, సిగరెట్లు కాల్చడం, ఈ చెడు అలవాట్లు బాగా లోనైపోయి మరి ఆ రిజర్వ్లో పనిచేస్తూ నా తోటి ఆ కానిస్టేబుల్స్ 3 గంటలకే రిలీఫ్ చేయాలంటే 1 గంటన్నర లేట్కి వెళ్తే వాళ్ళు చాలా బాధపడి, లేటుగా వస్తున్నాం ఏంటంటే తుపాకీలోంచి తోటాలు బయటకు వస్తాయని ఆమె బెదిరించేవాడిని. వాళ్ళు భయపడేవారు, తాగిస్తున్నాడు ఏం చేస్తాడని భయపడేవారు. అటువంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఐ గారు అన్నారు, సన్యాసరావు ఎందుకయ్యా, నీకు చాలా ఆస్తి ఉందంట కదా, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఈ ఉద్యోగం చోటు కానిస్టేబుల్స్ని బాధ పెట్టకూడదు కదా అని చెప్పినప్పుడు నేను ఆ ఉద్యోగానికి వెంటనే రిజైన్ చేసేసి ఈ బోర్డు ఉద్యోగం నాకు అక్కర్లేదని ఆ రిజైన్ కాగితం అక్కడ పారేసి నా భార్యని లేవగా నాకు ఒక కుమార్తె పుట్టింది. బిడ్డను తీసుకొని ఇంటికి రావడం జరిగింది. మా అమ్మగారు ఎప్పటికైనా బాబు ఈ పేకాట త్రాగుడు మానేయ్యా, మనకున్నటువంటి వ్యవసాయం చూసుకో, తమ్ముళ్ళు చూసుకో, ఇలాగా మా అమ్మగారు చెప్పినప్పుడు కూడా నేను ఈ వ్యసనానికి బాగా పేకాటకి, త్రాగుడికి, అప్పటికే పేకాట ఇటు విజయనగరం నుంచి విజయవాడ వరకు ప్రతి క్లబ్కి వెళ్ళిపోయి పేకాట ఆడుతున్నాను. మా నాన్నగారు నా గురించి చాలా టెన్షన్ పెట్టేసుకున్నారు. ఏంటంటే ఈ తమ్ముళ్ళని ఏం చేస్తాడు, ఆడు సరైనటువంటి మార్గంలో లేడు అని టెన్షన్ పెట్టుకొని చాలా బాధపడుతూ ఉండేవారు. నోరు రావటం లేదు, సరి మాట రావటం లేదు. నన్ను దగ్గరికి పిలిచి నాన్నగారు సైకి చేసి పేకాట త్రాగుడు మానేసి చెప్పేవారు. కానీ నేను అవేం పట్టించుకునేవాడిని కాదు. మా అమ్మగారు కూడా చూడు నాన్నగారు ఎలా చెప్తున్నారు, మాని నాయన అని చెప్పినప్పటికి కూడా నేను మానలేకపోయేవాడిని. ఒకరోజు ఇంపార్టెంట్గా ఇంట్లోకి కొన్ని డబ్బులు తీసుకొచ్చి మా అమ్మగారు దాచారు. నాన్నగారు మంచం మీద ఉన్నారు. అటువంటి సమయంలో ఆ డబ్బులు కూడా పట్టుకుని వెళ్ళిపోయి పేకాట ఆడేశాను. మా అమ్మగారికి చాలా బాధ వచ్చి ఓ మాట అన్నారు. ఏమన్నారంటే, నిన్ను చిన్నప్పుడే ఒక వడ్లకం చేసి చంపేస్తే దరిద్రం పోను, నువ్వు ఇలా పేకాట త్రాగుడి ఆ అమ్మాయి గొంతు కోసి పెళ్లి చేసాము, అనవసరంగా ఆమె జీవితం పాడు చేసామనేసి మా అమ్మగారు చాలా ఏడ్చారు. అయినప్పటికీ నేను మా అమ్మగారి మీద ప్రమాణం చేసేవాడిని, పేకాటకి వెళ్ళిపోయాడిని. నా భార్య మీద ప్రమాణం చేసేవాడిని, పేకాటకి వెళ్ళిపోయాడిని. పాప మీద ప్రమాణం చేసేవాడిని, పేకాటకి వెళ్ళిపోయేవాడిని. మానుదాం అనేటువంటి ప్రసక్తి లేకుండా ఉండేది. అటువంటి సమయంలో మా అమ్మగారు ఇలాగ అనగానే ఈ వీధిలోకి వెళ్ళిపోయాను. ఆ పేపర్ చూశాను. పేపర్ చూస్తే కాకినాడలో లోకల్ పోలీస్ సెలక్షన్ అవుతా ఉందని పేపర్లో పడదా. అప్పటికి నాకు ఇంకా 2 సంవత్సరాలు ఎలిజిబుల్ ఉంది గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళడానికి. వైజాగ్ సూపరింటెండెంట్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి కాకినాడ లోకల్ పోలీస్ సెలక్షన్కి వెళ్ళిపోయి సెలెక్ట్ అయిపోయాను. నేను రన్నర్ని, బాగా రన్నింగ్ చేసేవాడిని. నా రన్నింగ్ చూసేవాళ్ళు మరి తీసుకున్నారు. అనంతపూర్ ట్రైనింగ్కి పంపించారు. ట్రైనింగ్ అయిపోయి వచ్చాము. వచ్చిన తర్వాత రాజమండ్రి 2 టౌన్కి పంపించారు. రాజమండ్రి 2 టౌన్లో
మరి ఆ సబ్ జైల్ గార్డు ఉంటుంది, ఆ గార్డులో నాకు డ్యూటీ వేశారు. నేను రైట్ మాట ఆలోచించేవాడిని కాదు, ఏటు మాట ఆలోచించేవాడిని కాదు, ఎస్ఐ మాట ఆలోచించేవాడిని కాదు, ఎప్పుడు తాగుతూ ఉండేవాడిని. వీళ్ళు ఏంటి సరిగా డ్యూటీలు చేయడు, డ్యూటీకి సరిగా రాడు, ఏమన్నంటే మరి తుపాకు చూపిస్తాడు అనేసి వాళ్ళు చాలా బాధపడేవారు. బాధపడుతూ ఉంటే స్టేషన్కి ఒక ఆవిడ రిపోర్టర్గా వచ్చింది. అంటే ఒక కేసు పెట్టడానికి వచ్చింది. వాళ్ళ ఇంట్లో తన మేనల్లుడు ఇంట్లో బంగారం చాలా పట్టుకెళ్ళిపోయాడట. కొట్టకుండా రికవర్ చేసామని ఆ ఎస్ఐ గారు చెప్తే, మరి దొంగను కొట్టుకుంటూ ఉంటే రికవరీ ఎలా ఇస్తాడు, ఇవ్వడు కదా. అందు గురించి వాళ్ళు ఆ కేసు వాళ్ళ ఇంట్లో గొడవని లూజ్గా వదిలేశారు. వదిలేసిన తర్వాత ఆమె నా చేత రిపోర్టు రాయించుకునేది. ఏమనంటే ఏఎస్పీ గారు దినేష్ రెడ్డి గారికి మీ ఎస్ఐ గారు సిఐ గారు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని నేను ఆయనకు రిపోర్ట్ చేస్తాను, ఒక అప్లికేషన్ రాసేవాడిని అంటే రాసి ఇచ్చేవాడిని. అలా 3 అప్లికేషన్ పట్టుకెళ్ళింది. ఒక్కొక్క అప్లికేషన్ 100 రూపాయలు ఇస్తాననేది. కానీ అవి ఇవ్వలేదు. 3 సార్లు కూడా ఇస్తానండి అనేది. ఆమె రిటైర్డ్ టీచరు, ఇస్తాననేది. అయితే ఇచ్చేది కాదు. ఒకరోజు నేను సబ్ జైల్ గార్డులో ముద్దాయిలకు భోజనాలు పెట్టేసేసి ఆ 7 అవుతా ఉంది సాయంత్రం, బయటకు సైకిల్ తీసుకొని వస్తున్నాను. ఈలోగా ఆమె వచ్చింది. ఆమె వచ్చేంత నన్ను ఏఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తే, మీకు పాత 300 మిగతా డబ్బులు కూడా నేను ఇస్తానండి, తీసుకెళ్ళండి అంది. నిజమేనేమో, ఇస్తుందేమో, మరి మనకి తాగడానికి గట్రా డబ్బులు వినియోగపడతాయని సరే తీసుకెళ్తాను, ఆ దానవపేట పార్కులో ఉండు, నేను వస్తానని చెప్పాను. ఆమెమో దానవపేట పార్కులో ఉంది. నేను సైకిల్ తీసుకొని వెళ్ళాను. ఈలోగా శ్యామలా సెంటర్కి వెళ్ళి కొంత బ్రాందీ తాగి కొంత జేబులో పెట్టుకొని రావటం జరిగింది. ఆమె అక్కడ ఉంది. ఆమె అక్కడ ఉండగానే నేను ఆమెతోటి చెప్పాను అనమాట. సరే అమ్మ తీసుకెళ్తాను దినేష్ రెడ్డి గారి దగ్గరికి, ఏఎస్పీ గారి దగ్గరికి, నాకు డబ్బులు ఇయ్యన్నాను. ఆమె డబ్బులు తర్వాత ఇస్తానండి ఆయన దగ్గరికి, ముందు నాకు డబ్బులు ఇయ్యి, 3 సార్లు అలా చేసావు, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళని అంటావేంటనే ఆమెతో నాకు గొడవ. తాగేసి ఉన్నాను. ఆమె చేతిలో పరస తీసుకుంటే నా సొక్క ఇలాగా పట్టుకుంటే నేను వెంటనే ఆమెను ఏం చేశానంటే అలా తోసాను. ఆ యొక్క సిమెంట్ బల్ల మీద పడిపోయి కిందన పడిపోయి ఆ ప్రాణం పోయింది దానిలాగా అయిపోయింది. అయితే నాకు చాలా భయం వేసింది. ఇదేంటి ఇలా తొయ్యగానే కిందన పడిపోయింది, ప్రాణం పోయింది దానిలాగా అయిపోయింది అనేసి నేను చూస్తే ఆ ముక్కు దగ్గర ఇలాగా చేయబెట్టి చూస్తే ఊపిరి ఆడుతా లేదు. అయ్యో ప్రాణంగానే పోయిందేమో అనుకుని నా మనసులో చాలా బాధ అనిపించింది. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈలోగా మరి ఒంటి మీద వస్తువులు అవి ఉన్నాయి. నేను అక్కడిలో ఆమెను వదిలేసి వెళ్ళిపోతే ఆ వస్తువులు ఎవరెవరు తీసేసుకుంటారు అని నేనేం చేశానంటే, సరే అని ఆ వస్తువులు తీసి జేబురుమాలు కట్టి జేబులో పెట్టుకొని చిన్నగా స్టేషన్కి వచ్చేయడం జరిగింది. వచ్చేసేసి నాది 12 నుంచి 3 అనమాట సెంట్రీ డ్యూటీ. సబ్ జైల్ గార్డులో 7 గారితో అన్నాను, నేను పడుకుంటానండి, 12 గంటలకు నన్ను లేపండి, పావుదాకా 12 గంటలకు అని చెప్తే అలాగే పడుకోండి అన్నాడు. ఈలోగా ఆవిడ స్టేషన్కి 11 గంటలకు రావటం జరిగింది. వచ్చి మిగతా అక్కడ వాళ్ళు కొంతమంది సహాయంతో స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారితో చెప్తుంది అనమాట, మీ కానిస్టేబుల్ నన్ను చంపేసి బంగారం తీసుకున్నాడు అని చెప్పింది. చెప్తే మా కానిస్టేబుల్ ఏంటి నిన్ను చంపేయడం ఏంటి, బంగారం తీసుకోవడం, మొన్న మీ మేనల్ని పట్టుకెళ్ళిపోయాడు బంగారం అన్నావు, ఇప్పుడు మా కానిస్టేబుల్ అంటున్నావు, నీకేం మెంటలుగానే వచ్చింది ఏంటని అంటే, నిజమేనంటే సబ్ జైల్ గార్డులోంచి వచ్చారు ఒక ఆయనే మరి నన్ను దానవపేట పార్కులో ఎలా చేసి ఆ బంగారం పట్టుకెళ్ళిపోయారని చెప్పగానే ఆ సబ్ జైల్ గార్డులో ఉన్న వాళ్ళని అందరినీ రమ్మనగానే నన్ను కూడా ఎటు గారు పిలిచారు. మేము అందరం వచ్చాం. నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ డ్యూటీలు కానీ మారుస్తారేమో అందుకు కానీ పిలుస్తున్నారేమో అనుకుంటున్నాను. తీరా వచ్చి అందరం కూడా లైన్లో నిలబడేసరికి ఆమె మరి ఐడెంటిఫై చేసుకుంటా వస్తూ ఉందన్నమాట. నా దగ్గరకు వచ్చి ఈయన అని చెప్పింది. అప్పుడు ఎస్ఐ గారు అన్నారు, రండి సన్యాసరావు లోపల మాట్లాడదామని స్టేషన్లో తీసుకొని వెళ్ళి, ఇదిగో దేవుడి సాక్షిగా నీ మీద కేసు పెట్టాం, వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేసేద్దాం, ఊరంతా తెలిసిపోకముందే ఆ గోల్డ్ ఇచ్చేస్తే ఆవిడకి ఇచ్చేద్దాం, ఏదో జరిగిపోయింది, మీరు తాగుతున్నారని తెలుసు, ప్యాకెట్ ఆడుతున్నారని తెలుసు, అందరి దగ్గర అప్పులు చేసేస్తున్నారని తెలుసు, ఈ బాధలో వల్ల ఏదో జరిగిపోయింది అని చేత ఇచ్చేయి, సిఐ గారి దగ్గరికి వెళ్ళకముందు ఏదో సాల్వ్ చేసేసి ఊరంతా తెలియకముందు పంపించేద్దామని చెప్పగానే ప్రమాణం చేశాడు కదా అని నా జేబులో ఉన్నటువంటి గోల్డ్ తీసి ఆ టేబుల్ మీద
పెట్టగానే ఆయన అన్నాడు సీఏ గారితో ఆ మాట చెప్పి అప్పుడు ఏదో చేద్దాం పదండి అన్నాడు. అయితే జీబులో 3 టౌన్ వెళ్ళాము. సీఏ గారు రూమ్లో ఉన్నారు. ఆ రూమ్లోకి ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళి అంటా ఉన్నారు కదా, ఆ సీఏ గారితో చెప్తున్నారు, ఇతను పెద్ద మొనార్క్ అండి, ఆడమాట ఆలకంతాడు, ఏమన్నా అంటే తుపాకులను తోటాలు బయటకు వస్తాయంటాడు, సరే డ్యూటీలు చేయడు, తాగుతాడు, పేకాట ఆడుతాడు, అతని ఇష్టమే. ఎలా ఉండదు ఇప్పుడు ఆమె దగ్గర గోల్డ్ మరి రాబరీ చేసి దౌర్జన్యంగా తీసుకున్నాడు అని చేత కేసు పెట్టకపోతే ఊరంతా తెలిసిపోయిందని ఇలా చెప్తా ఉన్నాడు. నేను కిటికీ దగ్గరికి వెళ్ళి ఆలకించాను. ఇదిగో ఉమామహేశ్వరరావు, నువ్వేం చెప్పావు అక్కడ ప్రమాణం చేసావు, నేను బెయిల్ మీద బయటకు వస్తాను, తుపాకీ తీసుకొని తూట్లు కింద కాలు తప్పదు, నా పేరు సన్యాసరావు కాదన్నాను. అనగానే చూడండి సీఏ గారు ఏమంటున్నాడు అనేసి అనగానే సీఏ గారి కోపం వచ్చి మరి వెంటనే ఎఫ్ఐఆర్ రాసిమన్నారు, నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఈలోగా మా ఫ్రెండ్ కానిస్టేబుల్ ఒక అతను వెళ్ళి నా భార్యతో చెప్పాడు, అమ్మ సన్యాసి గొడవ తెచ్చుకున్నాడు, నువ్వు వెళ్ళి బతిమాలితే కేసు లేకుండా చేస్తారు అలాంటి శిక్ష మీద నా భార్యను తీసుకుని రాగానే ఆమె అంటా ఉంది కదా, సిఐ గారు ఎస్ఐ గారు ఏదో తాగిస్తున్నారు, ఏదో జరిగిందండి, మరి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు వెళ్ళిపోతాం, దయచేసి కేసు పెట్టకండి అని చెప్తే, అమ్మ మేము చేసేది ఏమీ లేదు, ఎఫ్ఐఆర్ రాసాం, ఊరంతా తెలిసిపోయింది, మీరు ప్లేట్ను పెట్టుకొని మరి బెయిల్ పెట్టి బెయిల్ మీద బయటకి తీసుకోండి, కేసు కొట్టేస్తే ఉద్యోగం వస్తుంది, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పగానే మరి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఈమె ఎందుకు వచ్చింది త్రాగుడి పేకాట, నా జీవితం పాడు చేయడానికి మీరు నాకు భర్తగా దొరికారని ఆమె అక్కడ ఏడ్చుకుంటూ మరి ఇంటికి వెళ్ళిపోతూ ఉంది. నా హృదయం చాలా బాధ మరి వేదనతో ఉందన్నమాట. ఎందుకంటే ఏ స్టేషన్లో అయితే ఎస్ఐ అంటున్నాడు చోటు కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్ని బేడీలు వేసి వస్తావేట అంటున్నాడు, ఈలోగా ఏ స్టేషన్లో అయితే నేను అనేక మందికి బేడీలు వేసి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళాను, అదే స్టేషన్లో నాకు బేడీలు వేసి మరి తీసుకెళ్తా ఉన్నారు. వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళి మేజిస్ట్రేట్ గారు పెడితే మేజిస్ట్రేట్ గారు ఏం చేశారంటే 15 రోజులు రిమాండ్ పంపించారు. ఆ రిమాండ్కి ఒక సింగిల్ లాకప్లో తీసుకెళ్ళారు. ఆ సింగిల్ లాకప్లో పెడితే రాత్రి 7:30, 8 అయిపోయింది. మరి నాకు ఎందుకు వచ్చింది ఈ బ్రతకూడదు, పరువు ప్రతిష్టలు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, డబ్బు పాడు చేసుకున్నాం, చనిపోవడమే బెస్ట్ అనేసి నేను ఎలాగా మాట్లాడుకుంటూ ఉన్నాను హృదయంలో. కానీ చనిపోదాం చూస్తే కరెంటు చూస్తే ఆ కరెంటు లేదు, అప్పుడు కరెంటు పట్టుకొని చనిపోదాం అనుకుంటున్నాను, లేదా ఏదైనా సీసా ఉంటే చెత్తగొట్టుకొని పొడుచుకొని చనిపోదాం అనుకుంటున్నాను. కానీ ఆ చనిపోవడానికి అక్కడ అవకాశాలు ఏమీ లేవు, ఇంకెందుకు చనిపోవాలా, బయటకు వెళ్ళకూడదు అని నా హృదయంలో నేను ఒక తీర్మానం చేసుకున్నాను. తెల్లవారిపోయింది. పందుబొళ్ళు తీసుకొని ముఖం కడుక్కోగానే టీ ఇచ్చారు, ఏదో టిఫిన్ తీసుకొచ్చారు, కానీ నాకు టిఫిన్ అయితే తినబుద్ధి లేదు. 9:30 అవుతా ఉంది. మా మామయ్య గారు అత్తయ్య గారు వచ్చి ఇంటర్వ్యూ పెట్టారు. ఇంటర్వ్యూ పెట్టి మా మామయ్య గారు అంటున్నారు, ఎందుకయ్యా ఈ గొడవ తెచ్చుకున్నావు, మరి ఎవరిని వద్దరుందామని, పేకాట త్రాగుడి తాగి నువ్వు, ఆవిడేమో అక్కడ చనిపోతానంటుంది, నువ్వు చూస్తే ఇక్కడ చనిపోతానంటున్నావు, మరి ఎందుకు నీకు ఇటువంటివన్నీ అనేసి మా మామయ్య గారు ప్లేట్ గారిని పెట్టాము, బెయిల్ వస్తుంది, మరి అంచేత ఎటువంటి చనిపోవాలన్నట్టు ఆలోచన కలగకుండా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతే బెయిల్ వస్తుందని చూస్తున్నాను. ఏపీపీ గారు మా యొక్క ప్లేట్ గారు బెయిల్ వేస్తే ఎస్ఐ గారు ఏపీపీ గారికి చెప్పి బెయిల్ క్యాన్సిల్ చేయండి, ఎంచేతంటే అతను బెయిల్ మీద వస్తే నన్ను కాలుస్తానని శబ్దం చేశాడని చెప్పేస్తా ఉంటే ఆ మేజిస్ట్రేట్ గారు ఆ సబ్ జడ్జి గారు బెయిల్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. సెక్షన్ కోర్టులోని కూడా బెయిల్ రాలేదు, 4 నెలలు పట్టేసిన తర్వాత మా ప్లేట్ గారు హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చి అంటున్నాను నా భార్యతో, వాడిని ఉంచను, ఉమామహేశ్వరరావుని కాల్చేస్తాను అంటున్నాను. సబ్ జైలు గార్డులో తుపాకులు ఉంటాయి, తుపాకు తీసి కాల్చేస్తానంటే నా భార్య అంటుంది కంచే సేను మేస్తే అన్నట్టు, రక్షించవలసిన రక్షక బొట్లే ఇటువంటి పని చేయకూడదు కదా, అది ఈ శిక్ష మనకి మరి మంచిదే, అందు గురించి మీరు అటువంటి ప్రయత్నాలు, అందుకనేనండి బెయిల్ మీద పెట్టమన్నారు, బెయిల్ మీద బయటకు వచ్చారని ఆమె మరి అటువంటి హృదయం పెట్టుకోకండి అని ఆమె చెప్పగానే నేను సరిలేని విరమించుకున్నాను. అక్కడి నుంచి నా భార్య ఏం చేస్తుందంటే కేసు పోవాలంటే మనం పని చేయాలంది. ఏంటన్నాను, ఆమె శనివారం తీసుకొని వెళ్ళి గోదావరిలో స్నానం చేయించి శనివారం వెళ్ళి గుడికి తీసుకొని వెళ్ళి పూజలు చేయిస్తా ఉంది కేసు పోవాలని. అలాగనే సోమవారం కూడా
గోదావరిలో స్నానం చేయించి ఆ సోమవారం వెళ్ళి గుడికి తీసుకొని వెళ్ళి పూజలు చేయిస్తూ ఉంది. మంగళవారం కూడా గోదావరిలో స్నానం చేయటం, ఆ మంగళవారం వెళ్ళి గుడికి తీసుకొని వెళ్ళి పూజలు పునస్కారాలు, లక్షవారం కూడా అలాగే మా పూజలు పునస్కారాలు సాగుతూ ఉన్నాయి. ఎందుకంటే కేసు పోవాలని, ఏ దేవుడు అన్నా అడ్డుబడి కేసు కొట్టేస్తే ఉద్యోగం వస్తుందని ఆశ మీద ఆవిడ ఈ పూజలు పునస్కారాలు చేస్తూ ఉంది. జడ్జిమెంట్ వారం రోజులు ఉంది. ఈ వారం రోజులు ఉండగానే ఈమంది తిరుపతి వెళ్ళి నిలువుదోపుడు ఇచ్చి వచ్చేద్దామండి, తప్పనిసరిగా దేవుడు మన కేసు కొట్టించేస్తాడని చెప్పగానే మరి తిరుపతి వెళ్ళటం జరిగింది. తిరుపతి వెళ్ళి మేము నిలువుదోపుడు ఇచ్చేసేసి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత చాలామంది జడ్జిమెంట్ రేపు అనమాట. ఆ జడ్జిమెంట్ రోజుని 4 స్టేషన్ల నుంచి కానిస్టేబుల్స్, క్రైమ్ వాళ్ళు, లాండ్ ఆర్డర్లు, ట్రాఫిక్ అందరూ వచ్చారు. ఏమవుద్ది చూద్దాం సంజయరావు కేసు అని. అయితే జడ్జి గారు బయటకు వచ్చి మీకు 5 సంవత్సరాలు శిక్ష వేసానన్నాడు. అనగానే నాకు చాలా మరి భూమి ఆకాశం కూడా మరి బద్దలైపోయినట్టు, నా హృదయం బద్దలైపోయింది. ఈమె బీపీ డౌన్ అయిపోయి, వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఉన్నారు, కళ్ళు తిరిగి పడిపోయింది, ముఖం మీద నీళ్ళు కొట్టారు. ఆమె లేసి అంటా ఉంది, ఇదేం నీకు నాకు కూడా ఆఖరు దినం, నేను ఈ పిల్లని గోదావరిలో బారేసి నేను గోదావరిలో పడి చనిపోతాను, మీ దారి మీరు చూసుకోండి అని ఆమె చెప్పేసింది. చెప్పేసిన తర్వాత ఆమె తీసుకెళ్ళిపోయారు. నన్ను తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆ జైల్లో పెట్టారు. జైల్లో పెట్టగానే దేవుని బిడ్డలారా, ఇంకా బ్రతకడం అనవసరం, పరువు ప్రతిష్టలు పోయినాయి, ఇంక ఉద్యోగాలు రావు, శిక్ష పడిపోయింది, 5 సంవత్సరాలు శిక్ష పడిపోయింది. తర్వాత ఏమో ఆస్తి అంతా పాడు చేసుకున్నాం, ఇంకా బ్రతుకు తెరువే నాశనం అయిపోయింది, ఇంకా చనిపోవాలా అనేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను. జైల్లోకి వెళ్ళగానే ఒక 8 నెంబర్ బ్లాక్ అని, అందులో ముసలోళ్ళు ఉంటారు, వేరే బ్లాకుల్లో పెట్టలేదు. ఎంచేతంటే కానిస్టేబుల్స్ ఎవరైనా వేరే బ్లాకుల్లోకి వెళ్తే మరి చాలామంది ఖైదీలు ఏం చేస్తారంటే తిట్టుకుంటారనమాట. అందు గురించి ఈ ముసలోళ్ళ బ్లాక్లోకి నన్ను పంపించగానే ఒక ముసలాయన ఖైదీ, దేవుణ్ణి నమ్ముకున్న ఆయన నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ రాత్రి మధ్యాహ్నం అన్నం తినలేదు, ఆ రాత్రి కూడా నేను అలా సిగరెట్లు కాల్చుకుంటూ ఉన్నాను, నా దగ్గరికి వచ్చి అంటున్నాడు ఆయన, ఏమండి మీరు మీ కేసు ఏంటంటే, ఎందుకయ్యా నన్ను ఏమడకని నా బుర్రంతా పాడైపోతుందన్నాను. నాకు బట్టల మిల్లో వర్క్ రాశారనమాట. అయితే ఇలాగనగానే అతను అంటున్నాడు, అలా కదండి, యేసుప్రభు అన్నటువంటి ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన మీ జీవితాన్ని బాగు చేస్తాడు. నేను చూడండి, నేను మాట చేయలేదు, మాలోడు మాట చేస్తే మా ఇద్దరిని పెట్టేస్తే నాకు యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది, మీరు భయపడిన 5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు చేయగానే బయటకు వెళ్ళిపోతారు అని ఎలాగ చెప్తాను. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉందని ఎలాగ నాకు ధైర్యం చెప్తాను, మీ గురించి ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి అన్నాడు. మాకు యేసుప్రభు వద్దే, యేసుప్రభు కంటే గొప్ప గొప్ప దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళే నాకు కేసు కొట్టించలేదు, నన్ను రక్షించలేదు, యేసుప్రభు రక్షిస్తాడు, నువ్వేం చెప్పక వెళ్ళిపోయా అంటున్నాను. కళ్ళు మూసుకోండి అంటే నేను సిగరెట్ కాల్చుకుంటున్నాను అనమాట. ఆయన ప్రార్థన చేశాడు, నా గురించి చాలా వేదంతో ఉన్నాడు అని ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారింది, నాకు పేస్ట్ కావాలా, టంగ్ క్లీనర్ కావాలా, బ్రష్ కావాలా, అక్కడ ఎండిపోయినటువంటి పుల్లలు ఉంటాయి కానీ అవి పనిచేయు ముఖం కడుక్కోవటానికి. ఈ ముసలాయన గారు మరి అప్పటికే చాలామందిని దేవునిలోకి నడిపించాడు. ఆయన ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చి, ఏమంటే మీ పేరేం పేరు సంజయరావు అంటే, మీకు బ్రష్ ఉందా, ఇదిగోండి కొత్త బ్రష్, కొత్త టంగ్ క్లీనరు, కొత్త పేస్టు అనేసి 10 రూపాయల పేస్టు ఇవన్నీ నా దగ్గర తీసుకొచ్చాడు. ఇతను ఎవరు నన్ను ఎక్కడ పట్టించుకోలేదు, ఇతను నన్ను పట్టించుకొని ఇవన్నీ ఇస్తున్నాడని నేను అవి తీసుకొని వెళ్ళి ముఖం అది కొట్టుకొని ఒక చిన్న సబ్బు 10 రూపాయల సబ్బు ఒకటి అది ఇస్తే అది స్నానం చేసి వచ్చాను. వచ్చిన తర్వాత నేను వచ్చేసరికి టిఫిను, టీ ఇవన్నీ కూడా అక్కడ తీసుకొని అక్కడ అట్టే పెట్టాడు. అవి తిన్న తర్వాత నేను బట్టల మిల్లోకి వెళ్తా ఉన్నాను అనమాట. వెళ్తా ఉంటే మిసం శబ్దాలు, బుర్ర బద్దలైపోతూ ఉంది. నేను ఇక్కడికి వచ్చాను. ఆ రాత్రి కూడా నా దగ్గరకు వచ్చి వీళ్ళు మీకు ప్రార్థన చేస్తామని అన్నాను. ఈయన నాకు సహకారిగా ఉన్నాడు. నేను వెళ్ళేసరికి భోజనం తేవటం, మరి టిఫిన్ తేవటం ఎలా చేస్తూ ఉన్నాడు. ఆయనకు చూస్తే 60 సంవత్సరాలు పైన ఉంటాయి, నాకు అప్పుడు 32, 33 సంవత్సరాలు. ఈయన నాకు పరిచయం చేస్తున్నాడని. అలాగా 2వ వారం ఏం చేశారంటే, ఏమండి ఇక్కడ ప్రార్థనా స్థలం ఉంది, అందరూ చాలామంది 300 మంది ప్రార్థన చేస్తారు, రండి వెళ్దాం అన్నాడు. ఏ ప్రార్థన, నాకు యేసుప్రభు వద్దయ్యా, చెప్పాను కదా, యేసుప్రభు అంటే నాకు అసహ్యం,
అది వేరే వాళ్ళ దేవుడు, మా దేవుడు కాదనేసి నేను ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అలా కాదని మీకు మనశ్శాంతి ఇస్తాడు. ఇక్కడ పూజలు పునస్కారాలు చేసుకునే గుళ్ళు ఉన్నాయి, తర్వాత ప్రార్థన చేసుకునే స్థలం ఉంది, మసీదు ఉంది, అన్నీ ఉన్నాయి, అందరికీ అన్నీ ఉన్నాయి. మీరు నా మాట విని మీ ప్రశాంతత, దేవుడు మీకు హృదయంలో ప్రశాంతత కలగజేస్తాడు రండి అనేసి అన్నాడు. నా సిగ్గేస్తుంది, నేను అక్కడికి రాను, నాకు భయంగా ఉంది, నేను చర్చికి రానన్నాను. అంటే సరే అండి, వచ్చే వారం తప్పనిసరిగా రండి, దేవుడు అప్పుడు మీకు ధైర్యం చేయాలి. నా గురించి రాత్రులు ప్రార్థన, ప్రతి రాత్రి కూడా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మరుసటి వారం మరి నాకు బట్టలు పట్టుకొని వెళ్ళి ఉతికే అతనికి 3 రూపాయలు ఇవ్వాలి. నేను ఇంటికి ఉత్తరం రాశాను, ఏమైనా డబ్బులు పంపమని. నా భార్య ఏమైనా ఉత్తరం రాసిందంటే, ఉన్న కాడికి ఆస్తి అంతా పాడు చేశారు, రూపాయి లేకుండా చేశారు, ఉన్న కాడికి తిరుపతి తీసుకొని వెళ్ళి ఆ ఉండిలో బారేసాము, నేను ఏది తాకట్టు పెట్టి మీకు డబ్బులు పంపగలను, మా వాళ్ళు నేను ఏం అడగగలను అని లెటర్ రాసేసింది. నాకు ఎటు నుంచి కూడా ₹1 వచ్చేటువంటి దారి లేదు. అటువంటి పరిస్థితిలో ఆయనే ఆ బట్టలు ఉతకడానికి గట ఆ దోబికి, ఆ ముసలాయన పేరు పేతురు గారు అనమాట, ఆయనే డబ్బులు ఇచ్చి, నేను ఇస్తానులేండి బ్రదరు, ఇంకా నాకు మంచి స్నేహితుడు అయిపోయాడు. ఒక ఆదివారం రమ్మని రెక్క పట్టుకొని తీసుకెళ్తే కాదని లేకపోయాను. ఒక ఆదివారం ఏమన్నానంటే, నాకు సిగ్గేస్తుంది, నాకు భయం వేస్తుంది అంటే, ఏమండి తాగేటప్పుడు లేదు సిగ్గు, పేకాట ఆడేటప్పుడు లేదు సిగ్గు, చెడు పనులు చేసేటప్పుడు లేదు సిగ్గు, ఇప్పుడు మీకు సిగ్గేస్తుందా? ఆయన తెలుసు ఆ సిగ్గు సాతానుడు కలగజేస్తున్నాడని. అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళారు. పాటలు అయిపోయినాయి, వాక్యం చెప్తున్నారు థామస్ ఆచార్య గారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, దురాశ గర్భమును ధరించి పాపమును గనగా పాపం పరిపక్వమై మరణానికన్ను, పాపానికి జీతం మరణం. ఈ పాపం చేసి మీరు ఇప్పుడు శిక్ష అనుభవించడం మీరు కాదు, మీ భార్య పిల్లలు, మీ తల్లిదండ్రులు వీళ్ళు అనుభవిస్తున్నారు అనేసి ఆయన వాక్యంలో ఎలా చెప్తా ఉంటే, దేవుడు ఎప్పటికైనా నా వైపు తిరిగితే రక్షింపనేరకుండా హస్తం కొలసగాలేదు అనేసి ఇలా వాక్యం చెప్తున్నారు. ఏంటి ఈయన, నా గురించి ఆయనకి ఏం తెలుసు? నా భార్య పిల్లలు బాధపడుతున్నారు అంటాడు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు అంటున్నాడు, మీ దేహం దేవునాలమే అంటున్నాడు, అందులో సారా పోయకూడదు, పొగ పంపించకూడదు, ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. ఇవన్నిటికి నేను లోనైపోయి ఉన్నాననేసి నాకే అయితే దేవుడు ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడేమో యేసుప్రభు అనుకొని నాకే పశ్చాత్తాపం కలిగింది. చాలా దుఃఖించాను, ఏడ్చాను. అయ్యో, నేను చేసినటువంటి అపరాధాల వల్ల నా భార్య పిల్లలు నాకు దూరం అయిపోయారు, ఆస్తిపాస్తులు 3 గవర్నమెంట్ ఉద్యోగాలు పాడు చేసుకున్నాను. యేసుప్రభువా, ఇంతవరకు నేను ఎంతోమంది దేవుళ్ళని పూజించాను, ప్రార్థించాను, కానీ నా కేసులు పోలేదు, నా జీవితం సరిచేసేవాళ్ళు లేరు. కానీ ఇప్పటికైనా నువ్వు నన్ను బాగు చేస్తే ప్రభువా, నేను నిన్నే వెంబడిస్తానని మనసులో అనుకొని చాలా దుఃఖం వచ్చేసింది, ఏడ్చాను. తర్వాత పేతురు గారు ప్రార్థన అయిపోయిన తర్వాత థామస్ ఆచార్య గారు తీసుకెళ్లారు. ఆయన ఏ ఊరంటే ఇలా రాజమండ్రి 2 టౌన్ కానిస్టేబుల్ అనగానే, సరే అండి మీరు, నేను అన్నాను, నేను వెళ్ళే వరకు నా భార్య పిల్లలు బతకరు, ఈ 5 సంవత్సరాలు జైలు శిక్ష చేయడం ఎప్పుడు, నేను వెళ్ళటం ఎప్పుడైనా ఆయనకి ఎప్పుడైతే చెప్పానో, ఆయన ఏం చేశారంటే, మీరు ఏమి చనిపోరు, నీ భార్య పిల్లలు ఏమవరండి, మీ గురించి ప్రార్థన చేస్తాను, ప్రతి ఆదివారం ఆలయానికి రండి, దేవుడు మిమ్మల్ని వాడుకోవటానికి రప్పించారు అనగానే నాకు ప్రార్థన చేశారు. నాకు చనిపోవాలన్నటువంటి ఆ విధానం పోయి మళ్ళీ బ్రతకాలని ఆశ కలిగింది. వెళ్ళిపోయేటప్పుడు జేబులో ఉన్న సిగరెట్ పెట్టి నలిపేసి డ్రైనేజ్లో పారేసాను. అయిపోయిన తర్వాత లోపల ఆ వీవింగ్లో నాకు రాశారు బట్టల మిల్లోని శబ్దం వచ్చి, పేతురు గారితో అనివ్వండి, ఏవండి నాకు ఇక్కడ వీవింగ్లో రాశారు, బుర్రపాడైపోతూ ఉంది, నన్ను మార్చేలాగా. అంటే ఆయన ఒక మాట అన్నారు, ఎప్పుడైతే జైలుకి వచ్చామో మీకు వర్క్షాప్లో ఏం రాశారో రిలీజ్ అయ్యే వరకు అదే, కానీ మార్చడం అవదన్నారు. అంటా ఉంటే మరి మీరు ప్రార్థన చేయండి, దేవుని చిత్తం అయితే మార్చవచ్చు అని అనగానే నేను ప్రార్థన చేశాను. ఇంతవరకు దేవా నువ్వెవరో నాకు తెలియదు, యేసు ప్రభు బలమైన దేవుడు అనేసి మరి అందరూ కూడా అంటూ ఉన్నారు. మరి అందు గురించి నీవు నాకు ఈ వీవింగ్లోంచి మరి వేరే వర్క్లోకి మార్పించి ఏర్పాటు చేస్తే తండ్రి నీకెంతో రుణపడి ఉంటానని ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాను. ఖైదీని చూసేటువంటి నరసింహమూర్తి గారు డాక్టర్ గారని వెళ్ళిపోయారు, జార్జి గారని వచ్చారు. ఆ మరుసటి రోజు నేను మందులకి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను హాస్పిటల్కి.
ఎలాగనే అందరూ అయిపోయారు. నన్ను మీకేం కావాలన్నారు. నాకేం కాదండి, ఇలా నేను రాజమండ్రి 2 టౌన్ కానిస్టేబుల్ని, ఇలా జరిగిందండి, నేను చర్చికి వెళ్తున్నాను, మరి వివింగ్లో నాకు వర్క్ రాశారు, బుర్ర పాడైపోతుంది, అక్కడ ఉండలా మిషన్ శబ్దాలకి నేను భరించలేకపోతున్నాను అని చెప్పగానే మీరు ఏం చదువుకున్నారన్నారు. నేను SSLC చదివాను అన్నాను. అనగానే మందుల పేర్లు చెప్పండి అంటే చెప్పాను టక్మని. చెప్పగానే సీట్ రాసి ఇచ్చి సూపరింటెండెంట్కి ఇవ్వండి, మిమ్మల్ని మీకు ఒక కాగితం ఇస్తారు, అది పట్టుకురండి అంటే సూపరింటెండెంట్ కాగితం ఇవ్వగానే ఆయన నన్ను మార్చేసి హాస్పిటల్ పంపించారు. డాక్టర్ గారు ఏమన్నారంటే, ఇన్ పేషెంట్లో ఉన్నటువంటి రూమ్లో మిమ్మల్ని పెడతాను, మీరు ఇక్కడ ఉండండి సక్కాను, మీరు ఇన్ పేషెంట్ రాత్రులు కూడా మీకు ఫ్యాన్ ఉంటుంది, అప్పుడు జైల్లో ఫ్యాన్లు ఉండేవి కాదు, అయితే మీకు ఫ్యాను ఒక బెడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశానని చెప్పారు. అయితే నాకు దేవుడు దైవాలు అందులోంచి ఇందులో మార్పించడం జరిగింది. రెండోది ఏంటంటే, నేను క్యాంటీన్లో 160 రూపాయలు వాడేశాను. 160 రూపాయలు వాడేస్తే మరి ఆ డబ్బులు తీర్చేటువంటి విధానం ఏం కనపడలేదు, ఎవరు రాలేదు, ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదు. అటువంటి పరిస్థితిలో ఆ క్యాంటీన్ నడిపేది మర్డర్ కేసు ఖైదీ. అతను అంటున్నాడు, ఎప్పుడు ఇస్తారు, అప్పుడే 4-5 నెలలు పెట్టి ఇస్తాం అంటున్నారు, ఇవ్వండి, రేపు కానీ ఇవ్వకపోతే మీకు నాకు చాలా పెద్ద గొడవ అయిపోద్ది అంటున్నాడు. వాడు పెద్ద మర్డర్ కేసాడు. అటువంటి పరిస్థితుల్లో పేదరు గారు ఎలాగ అంటున్నారంటే, ప్రార్థన చేయండి, ఏలియా చేత కాకులకు ఆహారం పంపిన దేవుడు మీకు సహాయం చేయడేటి అంటా ఉంటే, ఆ రాత్రి చలికాలం ముసుగేసుకొని, ప్రభువా తండ్రి ఈ చేత్తో వేలాది రూపాయలు పేకాటాడాను తండ్రి, ఇప్పుడు నేను 160 రూపాయలు నాకు వచ్చే పరిస్థితి ఏమీ లేదు, నీవే ఆ క్యాంటీన్ అతనికి ఇవ్వాలా, ఎక్కడి నుంచి పంపుతావో నాకు తెలియదు, నాకు పంపించి ప్రభువా అని నేను ప్రార్థన చేశాను. తెల్లారిపోయింది. ఇతను వస్తాడేమో అని చూస్తున్నాను, హాస్పిటల్లో ఉన్నాను, ఇతను వస్తాడేమో అని చూస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో మరి పోస్ట్ మ్యాన్ వచ్చాడనమాట. 10:30 అయింది, పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఏమండి సన్యాసరావు ఎవరంటే నేనే బాబు అన్నాను. అనగానే మీకు మనీ ఆర్డర్ వచ్చిందని అన్నాడు. ఎక్కడి నుంచి అంటే మీ స్టేషన్ నుంచి వచ్చింది అన్నాడు. ఎంత అంటే 380 అన్నాడు. ఎలా వచ్చిందంటే, సి సన్యాసరావు అన్నాడు అతను రావులపాలెం నుంచి రాజమండ్రి 2 టౌన్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. కొత్త రైట్ గారు వచ్చారు. వచ్చి ఇతనికి వచ్చినటువంటి టీఏ డబ్బులు ఈ కొత్త రైట్ గారు, సన్యాసరావు ఎవరయ్యా, టీఏ డబ్బులు 380 వచ్చాయంటే ఆ స్టేషన్లో ఎవరన్నా సన్యాసరావు జైల్లో ఉన్నారన్న. అనగానే నా జైలుకి పంపించేశాడు. తర్వాత ఆ సన్యాసం వచ్చి అడిగినప్పుడు రైట్ గారు తన సొంత చేతిలో డబ్బులు ఇచ్చుకున్నారట. ఆ విషయం నాకు తెలిసింది. అయితే ఈ డబ్బులు ఎప్పుడైతే నాకు రాగానే అతను బాకీ తీసేసి, ఈ రెండు కూడా దేవుడు ఆశ్చర్యకరంగా నా జీవితంలో జరిగించాడు. 5 సంవత్సరాల జైలు శిక్షకి రిమేషన్ పోయి జీవుల్లో నెలలు కలిసి 3 సంవత్సరాలకే నేను బయటకు వచ్చేయడం జరిగింది. మా మామగారితో అన్నాను, యేసుప్రభు చాలా దేవుడు, నా భార్యతో యేసుప్రభు లాంటి దేవుడు ఎవరు లేరు, యేసుప్రభు నువ్వు నమ్ముక అంటే మా ఆవిడంది, మీరు యేసుప్రభుని నమ్ముకుంటే మీరు మారిపోతే ఏ గంగలో మొలమంటే నేను ఆ గంగలో మొలుగుతాను అంది. ఈవేళ నుంచి పూజలు పునస్కారాలు చేయకండి మానేస్తాను అంది. సరే, నేను మా మామగారు అన్నారు, నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు, ఇప్పుడు వరకు పరువు తీసే సాలదటయ్యా, ఉన్న పరువు కూడా తీసేయాలని యేసుప్రభు నమ్ముకొని వచ్చావా, నీవు రేపే నీ భార్య పిల్లలు తీసుకొని పో అన్నారు. పో అనగానే నా భార్యతో అన్నాను, మరి మనం పొమ్మంటున్నారు, నేను 3 సంవత్సరాల లోపల మరి వైద్యం నేర్చుకున్నాను, బయటకు వెళ్ళిపోయి వైద్యం చేసుకోవచ్చు, వెళ్ళిపోమంటున్నారు, అది మనం వెళ్ళలేము, అందు గురించి ఒక పని చేద్దాం, ఏంటంటే వేరే ఊరు వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకుందాం, విజయనగరం జిల్లా వెళ్ళిపోయి ఒక పల్లెటూరులో ప్రాక్టీస్ చేసుకుందాం, ఒక 1000 రూపాయలు చూడమ్మా మందులవి కొనడానికి అన్నాను. ఆమె ఏమందంటే, పేకాట మళ్ళీ మీకు గుర్తొచ్చిందా, ఇదిగో 200 ఇస్తాను, వెళ్ళి ఒక ఎండిన డబ్బా తిండి పాప పట్టేసి నేను తాగేస్తాను, మీరు ఉంటారు వెళ్ళిపోతారు, నాకు తెలియదు, మళ్ళీ మీకు పేకాట గ్యాప్ వచ్చిందా అన్నాను. ఓ పిచ్చిదానా, ఆ త్రాగుబో సన్యాసులు ఎప్పుడో చచ్చిపోయాడు, ఆ పేకాట ఆడే సన్యాసులు ఎప్పుడో చచ్చిపోయాడు, ఆ సిగరెట్లు కాల్చే సన్యాసులు ఎప్పుడో చచ్చిపోయాడు, నేను మాత్రం కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్నాడు నూతన సృష్టి అని చెప్పాను. మీరు మారితే అంతకన్నా ఆ 1000 రూపాయలు పట్టుకున్నాను అన్నది, కానీ ఇంకో 2000 రూపాయలు మరి వేరేగా ఆమె తీసుకొని వచ్చింది అనమాట. అక్కడికి వెళ్ళిపోయి వైద్యం చేసేవాడు. వైద్యం చేస్తే మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, నాతో చదువుకున్న అబ్బాయి ఉన్నాడు, చెడి చెల్లెలు ఇంటికి వెళ్ళి కంటే చెడి స్నేహితుడు. ఆ రాత్రి ప్రార్థనలో ఆ అబ్బాయిని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఆ అబ్బాయి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. అతను ఒక ఇల్లు ఇచ్చి, నువ్వు అద్దె కట్టొద్దు ఏమి లేదు, మా నాన్నగారు మా దగ్గర మేము వైద్యాలు చదువుకుంటేప్పుడు వచ్చినప్పుడు మా నాన్నగారిని చూసేవాడు అనమాట. చూసి అయితే ఇప్పుడు ఒకవేళ స్థితికడ్డారేమో అని ఇల్లు ఇచ్చి, వాళ్ళకి రైస్ మిల్ ఉంది, రైస్ పంపించి కావాల్సినవన్నీ పంపించేవాడు. మంగళవారం అక్కడ సంత అయితే దొండ రేపించాడు, ఇగో ఇక్కడికి కొత్తగా డాక్టర్ గారు వచ్చారు,
అంటే అక్కడ ఇంజెక్షన్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకా రోజుకి నాకు ఇంచుమించు మందుల ఖర్చులు పోయి 300, 400 మిగులుతూ ఉన్నాయి. లోపల నేను జైల్లోకి వచ్చేటప్పుడు నన్ను చూశారనమాట. ఏంటంటే నా యొక్క 62 కేజీలు ఉన్నాను జైల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు. నేను బయటకు వచ్చేటప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే నాకు మంచి డైట్ అది రాశారు. నా చింత అంతా దేవుడి మీద పెట్టేసిన తర్వాత నేను బయటకు వచ్చేటప్పుడు చూస్తే 86 కేజీలు ఉన్నాను. ఎందుకంటే నా యొక్క చింత, నా భారం అంతా దేవుడి మీద పెట్టి, ఆ దేవుడి మీద నా భారం పెట్టాను కాబట్టి నాకు ఏ విసారం లేకుండా బయటకు రావడం జరిగింది. అయితే ఇక్కడ నేను వైద్యం చేస్తూ ఉన్నాను, మరి అభివృద్ధి అవుతూ ఉన్నాను. లోపల ఏమనుకున్నానంటే, ప్రభువా నేను వెళ్ళే వరకు క్షేమకరంగా నా భార్య పిల్లలు క్షేమకరంగా ఉంటే నీ సేవ చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వైద్యం చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాను. యేసు ప్రభు గురించి ఎవరికి చెప్పటం లేదు. ఆ యొక్క విజయనారాయణ బాప్టిస్ట్ చర్చిలో బాప్తిసాలు ఇస్తూ ఉంటే నేను నా భార్య కూడా బాప్తిసాలు తీసుకొని అప్పుడు నా భార్యకి ఏమైందంటే 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాం, కళ్ళు కలకలు వచ్చినాయి అన్నమాట. కళ్ళు కలకలు రాగానే కళ్ళ డాక్టర్ గారు తీసుకెళ్తే ఆ ఊళ్ళో నీళ్ళు మీ భార్యకు పడవండి, పుట్నూరు తీసుకెళ్ళిపోమన్నారు. పుట్నూరు తీసుకొచ్చేసాం. గిడదాం రాగానే మా మామయ్య గారు నా పొత్తు కడుపులో క్యాన్సర్ అయ్యా, ఇంకా 6 నెలల కంటే ఎక్కువ బ్రతకను వినాయక డాక్టర్ గారు చెప్పేస్తుండే అని చెప్పగానే నా భార్య ఉంది, వినాయక డాక్టర్ గారు చెప్పడం ఏంటి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, యేసుప్రభుని మీరు నమ్ముకుంటారా అని అడగగానే యేసుప్రభు నన్ను బ్రతికిస్తే నేను మీ అమ్మగారు కూడా బాప్తీసం తీసుకుంటాం అని మా మామయ్య గారని ఇక్కడ నేను ఆలయం కట్టించేస్తానని మా మామయ్య గారు అన్నారు. ఇంకా రాత్రి నేను ఈమె కూడా ప్రార్థన చేయడం మొదలెట్టాం. ఎప్పుడైతే ప్రార్థన చేసామో తెల్లాలేసి మళ్ళీ టిఫిన్ చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు, కడుపులో నొప్పి తగ్గింది. 10 రోజులు పోగానే మళ్ళీ ఎక్స్రే తీయించుకుంటే కడుపులో క్యాన్సర్ కాయ లేదన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. క్యాన్సర్ కాయ లేదనగానే ఆయన అన్నారు, ఇదిగో సన్యాసం నువ్వు బైబిల్ ట్రైనింగ్ అయ్యి వచ్చే, ఇక్కడ నేను స్థలం ఇస్తాను, స్థలం ఇస్తే ఇక్కడ చర్చి కట్టించేస్తాను, మీరు సేవ చేద్దరు కానీ. మా మామయ్య గారు మరి బాప్తీసం తీసేసుకున్నారు ఆయన. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. వచ్చిన తర్వాత అక్కడ స్థలం మామయ్య గారు ఇచ్చారన్నమాట, చర్చి కట్టించాం. ఒకే రోజు మా మామయ్య గారికి క్యాన్సర్ పోయిందని అక్కడ ఉన్న కాపులు 24 మంది బాప్తీసాలు తీసుకున్న తర్వాత అక్కడికి 40 మందిలాగా సంఘం అయిపోయారు. నాకు 85లో షుగర్ వచ్చిందనమాట. 2005 వరకు 20 సంవత్సరాలు షుగరు 300, 350 ఇలా ఉండేదన్నమాట. అస్థిపంజరంలాగా అయిపోయాను. అస్థిపంజరంలాగా అయిపోతే ఒకరోజు ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ఏమనంటే తెల్లవారుజాము 3 అయిపోయింది, లేవలేకపోతున్నాను. నా వెనకాతల సేవకు ఎవరు కూడా సిద్ధపడలేదు. 50 మంది సంఘం ఉన్నారు. దేవా యేసుప్రభు అని పెంకటాలను కట్టాము. ఆ లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను 3 గంటలకి, ఎండాకాలం. తండ్రి నాయన నీకు అసాధ్యమైంది లేదు. కుష్ఠరోగులను బాగు చేసావు, కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చావు, గుడ్డోళ్ళకి చూపించావు, పక్షవాతం గలవాళ్ళని కూడా నువ్వు బాగు చేసావు ప్రభువా. చనిపోయినటువంటి తిరిగి లేపిన దేవుడు నాయన, నీకు అసాధ్యమైంది లేదు. నా మాట ద్వారా, చేత ద్వారా, క్రియ ద్వారా, తలంపు ద్వారా నా బాల్య యవ్వన కౌమారి పాపాలను క్షమించి నీ సేవకునిగా నువ్వు వాడుకోవాలంటే నన్ను స్వస్థపరచు తండ్రి అని ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగానే దేవుడు అంటూ ఉన్నాడు, సన్యాసరావు నువ్వు ఉదయం లేసి అన్నీ తిని అంటున్నారు. అంటూ ఉంటే ఇదేంటి నాకు ఈశ్వరం అనబడ్డది, అన్నీ తినేమంటారేంటి అనేసి నా హృదయంలో సంతోషం వచ్చింది. ఈలోగా సాతాను అంటున్నాడు, నువ్వు అన్నీ తినేస్తే షుగర్ ఎక్కువైపోతే కాలు తీసేస్తారని సాతాను. ప్రభువా ఇదేంటి నాయన మళ్ళీ నాకు ఈ విధంగా మళ్ళీ ప్రేరేపణ దేవుడు వస్తూ ఉంది, సాతాను కల చేస్తున్నాడు అనగానే ప్రభువారు ఒక వాక్యం చేయించారు. పేతురు సముద్రం మీద నడుస్తాను ప్రభు అనగానే నడవమన్నాను. కొంత దూరం నడిచి గాలిని చూసి మునిగిపోసాగాడు. అందు గురించి నువ్వు అవిశ్వాసంతో ఉండకు, వదిలేసి నువ్వన్నీ తినేమన్నారు. అనగానే ప్రార్థన చేసుకున్నాను. నాకు ఎంతో సంతోషం వచ్చింది. ఇంకా తెల్లవారులు కూడా నిద్ర పట్టలేదు. అటు ఇడ్లీ చేశారు. నా భార్యతో నన్ను కొద్దిగా పంచదార ఏమన్నాను. 20 ఏళ్ళు బట్టి మీరు మానేసి ఇప్పుడు పంచదార వేసుకొని తినేస్తారా, ఇంకేమైనా ఉంటే షుగర్ ఎక్కువైపోద్ది అంటుంది. అంటూ ఉంటే అలక్కది ఏమన్నాను. మా పాప ఫోన్లే నాన్నగారు తినాలని ఆశ ఉందామనేసి ఒక చెంచా తీసుకొచ్చి వేస్తూ ఉంటే 2-3 చెంచాలు వేసేమన్నాను. ఆ డబ్బా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. 2-3 చెంచాలు వేసుకొని తినేసాను. 20 ఏళ్ళు బట్టి అట్టుపండు తినలేదు. వీధిలోకి వెళ్ళి కిల్లి బట్టి మీద ఉన్నటువంటి 2 అట్టుపళ్ళు తిన్నాను. జాంగీర్ అంటే నాకు చాలా మరి ఆశ అనమాట. ఆ సాయంకాలం రౌతులపూడి వెళ్ళి 2-3 జాంగీర్లు కొనుక్కొని తినేసాను.
అలా 3 రోజులు స్వీట్ తినేసి నేను వెళ్ళి బ్లడ్ పరీక్ష చేస్తే 100 చూపిస్తుంది. 300 ఉండేటువంటి షుగరు 3 రోజులు నేను ఈ స్వీట్ అది తినేసేసి వెళితే 100 చూపిస్తుంది. ఆ బ్లడ్ పరీక్ష చేసి ఆయన ఆశ్చర్యపోడు. ప్రతి నెల నాకు బ్లడ్ పరీక్ష ఇదేంటంటే మీకు 300 280 ఉండేది, ఇది 100 చూపిస్తుంది, ఏం మందులు ఆడారంటే యేసుప్రభును ఊరుకోండి మంత్రాలకు చింతకాయలు రాలవన్నారు. కావాలంటే చూడు ఇప్పుడు తెచ్చి ఇవ్వయా తింటాను స్వీటు, తర్వాత గంట పోయిన పరీక్ష చేయనగానే అలాగే తెచ్చిచ్చాడు, తిన్నాను. గంట పోయిన పరీక్ష చేశారు. అతను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మరి ఈ విధంగా ఇది చేసిన తర్వాత మరి మా పాపకి ఈలోగా మా పాపకి వివాహం చేయవలసినటువంటి మరి సమయం వచ్చింది. ఆ వివాహం క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలని మేము ఆశపడినప్పుడు మా బామ్మర్ది అలా కాదు హిందూ మ్యారేజ్ చేద్దాం అంటున్నారు. హిందూ మ్యారేజ్ చేద్దామంటే అప్పుడు మా మామయ్య గారు వాళ్ళకి ఒక పిల్ల కాబట్టి క్రిస్టియన్ మ్యారేజ్ చేయమన్నారు. క్రిస్టియన్ మ్యారేజ్ చేసేసాము దేవుడు కృప వల్ల. మరి పిల్లలు 3 సంవత్సరాలు లేకపోతే మా పెద్దబాగారు వచ్చేవారు, ఇంక పిల్లలు పుట్ట మీరు యేసుప్రభులోకి వెళ్ళారు, మిగతా దేవతలు గర్భం మూసారు అనగానే ఈ థామస్ గారు వచ్చి ఒక శుక్రవారం ప్రార్థన చేశారు. అదే నెల దాటి చక్కనటువంటి మగ పిల్లడు పుట్టాడు. జైపాల్ అని పేరు పెట్టారు. ఒక ఆడపిల్ల పుడితే ఆపరం చేయించేద్దాం అనేసి అనుకున్నాం. ఒక ఆడపిల్లని అడిగాం ప్రభుని, ఆడపిల్ల పుట్టింది ఎప్సిబా అని పేరు పెట్టారు థామస్ గారు. ఇంకో మగ పిల్లడిని నిమ్మని అడిగాం, ఎందుకంటే వ్యవసాయం ఏది ఉందో వాళ్ళ నాన్నగారు అన్నారు నాకు చేయలేదు క్యారేజ్ అది ఆడడానికి ఒక అబ్బాయి ఉంటే బాగున్నా అన్నప్పుడు 3వ అబ్బాయి పుట్టాడు. దేవుడు ఈ విధంగా పాపకి 3 పిల్లల్ని ఇచ్చారు. మరి నేను అనేక చోట్ల దేవుని గురించి దేవుడు నా జీవితంలో పతనమైనటువంటి నా జీవితాన్ని, పాడైపోయినటువంటి నా జీవితాన్ని యేసుక్రీస్తు వారు నశించు దానిని వెతకి రక్షించడానికి వచ్చాడన్నటువంటి వాక్యము నా పట్ల దేవుడు నెరవేర్చాడు. అనేక మంది పట్ల నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన శ్రోతలారా, అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు చేసిన గొప్ప కార్యాలు మీరు మీ హృదయంలో మరి జ్ఞాపం చేసుకొని ఈ సాక్ష్యం ద్వారా పతనం అయిపోయి చనిపోవాలా, ఇంకా మరణం నన్ను పిలుస్తున్న సమయంలో ప్రభు నేనున్నాను భయపడకని ఆయన నా రెక్క పట్టుకొని నా జీవితాన్ని మార్చి మా యొక్క పరిస్థితులు మార్చినటువంటి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకందరికీ కూడా ఈ సాక్ష్యాన్ని వినిపిస్తున్నటువంటి మీరు ఈ సాక్ష్యాన్ని విని మీలో ఉన్నటువంటి ప్రతి పొరపాటును కూడా సరి చేసుకొని ప్రభువుకి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ఆత్మతో సత్యంతో దేవుని సన్నిధిలో జీవించాలని ఈ కడవరి దినాల్లో ప్రభువులో మనం ఆత్మతో ముందు కొనసాగాలని కోరుకుంటూ ఇంతటితో నా సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.